మనము చాలా చాలా విషయాల్లో దేవునికి దూరమై లోకానికి దగ్గరై జీవిస్తున్న రోజులు ఇవి. ఆమేన్. మరి ఈ దినాల్లో మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన గొప్ప సత్యం ఏమిటంటే, గొప్ప నిజమేమిటంటే, దేవుని గురించి ఆయన చేసిన ఆశ్చర్య కార్యాల గురించి, స్వస్థతల గురించి మనము అనేక దినాలు వింటూనే ఉన్నాం. సంవత్సరాలు గడిచిపోతూనే ఉన్నాయి. కానీ మనము మన జీవితాల్లో దేవునికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో, ఎంత నమ్మకాన్ని ఇస్తున్నామో, ఎంత దేవునికి దగ్గరగా ఉంటున్నామో ఒక్కసారి మనము ఆలోచన చేయాలి. ఆమేన్. గడియప్పలు ఆమేన్. మరి దినమున మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఒక కుష్ఠరోగి ఎడల చాలా ప్రేమను చాటుతూ ఏమంటున్నాడండి? నాకు ఇష్టమే. ఆమేన్. మనమందరము కూడా ఎవరమవ్వాలి? ఆయనకి ఇష్టలుగా ఉండాలి, ప్రాణప్రియులుగా ఉండాలి, నమ్మకంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. ఈ లోకాన్ని దేవుడు ఎందుకు వచ్చాడంటే, లోకమును ప్రేమిస్తూనే లోకంలో ఉన్న మనలందరినీ కూడా ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమేన్. ఈ లోకమును మనం ఎలా ఉండాలో, ఎలా నడవాలో, ఎలా జీవించాలో అంతా కూడా ఈ బైబిలే మనకి నేర్పిస్తున్న గొప్ప సత్యాలండి. ఆమేన్. గడియప్పలు ఆమేన్. సరే, వాక్యంలోకి వెళ్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1వ వచనం చదువుతల్లి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహములు ఆయన వెంబడించును. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకి మ్రొక్కి ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఆయన ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాడు అంటే, కొండ మీద నుండి. యేసు ప్రభు కొండ మీద నుంచి రావడం ఏంటి అని మీరు ఆలోచన చేయవచ్చు. బైబిల్ ప్రకారంగా ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మనుష్యులకు గుడారాలు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడికి చోటు లేదు. ఆమేన్. ఎందుకంటే ఆయన దైవము, దేవుడు. ఆయన చుట్టూ కూడా ప్రియమైన బిడ్డలారా ఎప్పుడు వెలుగు ప్రకాశింపబడుతూనే ఉంటుంది. ఆమేన్. ఆయన ఎక్కడ ఉంటే అక్కడ సన్నిధి, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు, ఆయన ఎక్కడ ఉంటే అక్కడ మానవుల యొక్క మేలే. ఆమేన్. గడియప్పలు ఆమేన్. అందుకు ఈయన ఎక్కడి నుంచి వస్తున్నారంటండి? కొండ మీద నుండి దిగి వస్తూ ఉన్నాడు. ఆమేన్. పోలే ఈయన రావడానికి కారణం ఏంటి అంటే, కొన్ని సంవత్సరముల నుండి ఒక కుష్టి వ్యాధి కలిగిన మనుషుడు బాధపడటం మనం చూస్తూ ఉన్నాం. ఆమేన్. కుష్టి వ్యాధి కలిగిన వారిని ఎక్కడ ఉంచుతారంటండి? వెలుపల ఉంచుతారు, దూరాన్ని ఉంచుతారు. వారిని ఎవ్వరూ కూడా పట్టించుకోరండి. ఆమేన్. ఎవ్వరు కూడా వారికి ఏదైనా పెట్టడానికి కూడా ఇష్టపడరండి. ఆమేన్. ఎందుకంటే కుష్టి వ్యాధి అన్నది చాలా భయంకరమైన వ్యాధి. ఆమేన్. పాపం. ఆమేన్.
ఈ పాపము అన్నది ఏమిటి అంటే, ప్రియదేని బిడ్డలారా, మనుష్యుడు చేయు అపరాధాల బట్టి, మనుష్యుడు చేయు పాపాల బట్టి కొందరికి భయంకరమైన వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆమెన్. గడియప్పలు ఆమెన్. మరి ఇక్కడ మనం చూస్తే ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి, దూరమున ఉన్న వ్యక్తి, సమాజంలోకి వచ్చి ఎవరితోనూ స్నేహం చేయని వ్యక్తి, ఎందుకంటే అతని జీవితకాలం అంతయు ఇంకేం చేయాలి, అలాగుండే చనిపోవాలి. ఆమెన్. హల్లెలూయా. చేతులు ఎత్తుదామా. హల్లెలూయా. ఈ వ్యక్తి విషయంలో మనం చూస్తే మనుషులుగా మనము జాలిపడం, కరుణించం, ప్రేమించం. ఆమెన్. మనం ఏమంటామండి, మన దగ్గరికి ఎవరైనా వస్తే దూరంగా ఉండు, బయటికి వెళ్ళు అని ఏం చేస్తాం, అసహ్యపడతా ఉంటాం. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. కానీ యేసు ప్రభువు అలా కాదండి. ఎందుకు అలా కాదంటే, ఆయన మనందరినీ సృష్టించిన సృష్టికర్త. ఆమెన్. కుంటివాడైనా, గుడ్డివాడైనా, కుష్టివ్యాధి కలిగిన వాడైనా, దురాత్మ పట్టిన వాడైనా ఎవరి బిడ్డ అంటే యేసయ్య బిడ్డే. ఆమెన్. అలాంటి సమస్యలతో, బాధలతో ఉన్న ఆ దేవాతి దేవుడు ఈ భూలోకానికి అనేక మానవాళికి ఏమి తెస్తున్నాడు అంటే విడుదలను తెస్తున్నాడండి. ఆమెన్. మనుషులు ఆదరించకపోయినా, సమాజం అతన్ని పట్టించకపోయినా, చివరాఖరికి తన భార్య, తన పిల్లలు, తన బంధువులు కూడా అతన్ని దూరంగానే చూస్తారంటండి. ఆమెన్. కానీ ఇక్కడ మనం చూస్తే బైబిల్ లేఖనాల ప్రకారంగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో కుష్ఠిరోగి వచ్చి ఆయనకి మ్రొక్కెను. ఆమెన్. ఏం చేస్తాడండి, మ్రొక్కాడు, బ్రతిమలాడుతున్నాడు. ఎందుకంటే యేసు ప్రభువారి గురించి ఆయనకి క్షుణ్ణముగా తెలుసు. ఎవరో చెప్పగా వినే ఉండొచ్చు. గనుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దారి గుండగా వస్తున్నాడని ఆయన తెలుసు గనక ముందుగా ఏం చేస్తున్నాడు, మొక్కుతున్నాడండి. ఆమెన్. మొక్కుతూ ఒక మాట అంటున్నాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు. ఆమెన్. దేవునికి ఇష్టము, మనము దాని పదమే చాలా విచిత్రంగా ఉంటుందండి. ఆమెన్. అక్కడ ఆ కుష్టి వ్యాధి ఏం చెప్తున్నాడంటే, నీకిష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవు. ఆమెన్. అంటే అర్థం ఏంటి, యేసు ప్రభుని, తండ్రి వారిని నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ఎంత రూఢిగా, ఎంత చక్కగా చెప్తా ఉన్నాడండి అన్నమాట. ఆమెన్. తగ్గింపు, లోబడిపోట, దేవుని మీద ఇష్టం కలుగుట, దేవుని మీద ప్రియదేని బిడ్డలారా ఆధారపడుట. ఒకే ఒక మాట చెప్తున్నాడు ఆయన, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయాలి. ఆమెన్. శుద్ధత, శుద్ధత అనగా విడుదల అండి. శుద్ధత అంటే ఏంటండి, విడుదల. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమి కావాలో ప్రియదేని బిడ్డలారా తెలుసు గనక, తనకున్న వ్యాధి, తనకున్న భయంకర స్థితిని బట్టి అతను వేడుకుంటున్న మాట ఏంటో తెలుసా, నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవు. ఆమెన్. యేసు ప్రభు చేయగలడండి. ఆమెన్.
ఆయన మనలాంటి వాడు కాదు. మనము అయితే ద్వేషిస్తాము, పగ సాధిస్తాము. ఇంకా లోతుకి వెళ్తే ప్రియమైన బిడ్డలారా ఏదైనా చేయగలుగుతాము. ఆమేన్. మనల్లో ఏ కోశాన ప్రేమ ఉండదు, ఇష్టం ఉండదు. ఇంకా చెప్పాలంటే దేవుడంటే చాలామందికి ఈ దినాల్లో ఎలా అయిపోయిందంటే ప్యాషన్ అయిపోయిందండి. ఆమేన్. ఎందుకు ఆ ప్యాషన్ అయిపోయిందంటే యేసు క్రీస్తు కొరకు ఏదైనా ఒక సేవకుడు చెప్తా ఉంటే, సమాజంలోకి వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి ప్రకటిస్తూ ఉంటే అవహేళన చేస్తూ ఉన్నారు. ఆమేన్. ఎన్నో నిందల పాలు చేస్తూ ఉన్నారు, ఎన్నో అవమానాలు పాలు చేస్తూ ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది దేవుని పిల్లలే కానీ, విశ్వాసులే కానీ, సేవకులే కానీ యేసు క్రీస్తు యొక్క మాటలు ఇష్టంగా ప్రకటన చేస్తున్నారు. ఆమేన్. సేదరించుకున్న, అసహించుకున్న, అవహేళన చేస్తున్నా, ఏమి చేస్తున్నా కానీ దాన్ని ఏది కూడా వారు పట్టించుకుంటలా. ఆమేన్. ఎందుకో తెలుసా? యేసు ప్రభు వారు చెప్పిన మాటే, మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఆమేన్. నా నిమిత్తమున అనేక రోగుల్ని, పాపులను రక్షించండి. నా గురించి గొప్ప సత్యవార్తను ప్రకటన చేయండి. ఈ లోకంలో మనం చూస్తే ఎలా అయిపోతున్నారంటే మానవులు దిగజారిపోతున్నారు, తప్పిపోతున్నారు. కానీ ఎన్నడూ ఎప్పుడు కూడా క్రీస్తుని గురించి ఎక్కడో ఎవరో చెప్పగా వింటమే తప్ప తనకు కూడా ఏమీ తెలియదు. ఆమేన్. అదే మొదటిసారి ప్రభు దగ్గర ఎలాగా తగ్గించుకుంటున్నాడో, లోబడుతున్నాడో ప్రియమైన బిడ్డలారా, తన జీవితాన్ని కూడా ఏం చేస్తున్నాడండి? దేవుని పాదాల చెంత పెట్టేశాడు. ఆమేన్. నీకు ఇష్టము అయితేనే నన్ను బాగు చేయి. ఆమేన్. ప్రార్థన మనము చేస్తూ ఉంటాం. ప్రభువా, యేసయ్యా, నాకు ఈ కష్టం ఉందయ్యా, ఈ బాధ ఉందయ్యా, నీకు ఇష్టమైతే నన్ను విడిపించు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. దేవునికి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనుషులందరూ కూడా ఇష్టమే. ఈ ప్రపంచానికి సృష్టికర్త, సృజించిన వాడైన భూమి ఆకాశములు ఆయన మాట వింటున్నాయి. ఆమేన్. మనుషుడే దూరమై, జారిపోయి, తప్పిపోయి దేవునికి విరోధంగా అయిపోతూ ఉన్నారు ఈ దినాల్లో. ఆమేన్. ప్రేమించేవారు లేరు, ఇష్టపడేవారు లేరు. దేవుని కార్యములు జరిగితే, అద్భుతాలు జరిగితే మనం ఏమైపోతున్నామంట? జరిగింది కదా, ఏదో కానికిచ్చాం కదా, సరిపోద్ది, అంతే. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఎలా అయిపోయారు ప్రజలు? దేవుని ఎలా చూస్తున్నారు? నువ్విచ్చే కానుకలు బట్టి, నువ్విచ్చే మొక్కుబడులు బట్టి, నువ్విచ్చే సమస్తాన్ని బట్టి ఆయన ఆనందించడండి. ఆమేన్. దేని బట్టి ఆనందిస్తాడు తెలుసా? ఆయన్ని ఇష్టపడితే. ఆమేన్. ఆయన నమ్మితే, ఆయన ఉన్నాడని గుర్తు ఎరిగితే చాలండి. దేవునికి స్తోత్రం. ఈ దినాన మనం చూస్తే ఈ కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తి, ఈ పాపి అయిన వ్యక్తి, ఇతను ఎవరు ఆదరించకపోయినా, ప్రేమించకపోయినా ప్రభువారు ఏం చేస్తున్నారండి? ఈయన ఇష్టపడుతున్నారు. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఒక్కసారి ఆ 3వ వచనం కూడా చదువుతల్లి. అందుకు ఆయన చెయ్య చాపి వాణ్ణి ముట్టి నాకిష్టమే. చాలండి. దేనికి స్తోత్రం? నాకు
ఇష్టమే. ఆమెన్. నువ్వు పాపిగా ఉన్నా సరే నాకు ఇష్టమే, నువ్వు రోగిగా ఉన్నా సరే నాకు ఇష్టమే, నువ్వు శాపంలో ఉన్నా సరే నాకు ఇష్టమే. కానీ నీ ఉంచిన ఆ ప్రేమందు చూసావా, ఆ కోరే విధానం ముందు చూసావా, అది నాకు చాలా బాగా నచ్చింది. ఆమెన్ అని ఏం చేశాడండి? యేసయ్య నాకు ఇష్టమే, నీవు శుద్ధుడి కమ్ము. ఆమెన్. గడి చెప్పాలి ఆమెన్. ఎవరండి ఇలా ప్రేమించేది? తల్లి, తండ్రి, అన్న, చెల్లి. ఈ దినాల్లో ప్రేమలు ఏమైపోతున్నాయి? చల్లారిపోతున్నాయండి. ఆమెన్. కక్షలు, విభేదాలు కలుగుతున్నాయి అంటే అపవాది మన మీద ఏం చేస్తున్నాడండి? ఏలుబడి చేస్తూ ఉన్నాడు. ఆమెన్. గడి చెప్పాలి ఆమెన్. కానీ క్రీస్తుని ఇష్టపడ్డావా, ప్రేమించావా? ప్రియమైన బిడ్డలారా, ఆయన స్వరూపం నీలో ఉండిపోవాలి. ఆమెన్. అందుకనే యేసుక్రీస్తు యొక్క శిష్యులందరూ కూడా ఆయన ఉన్నప్పుడు ఎవ్వరు కూడా అంతలా నమ్మకం చూపలేకపోయారండి. ఆమెన్. నమ్మకం ఎప్పుడు చూపించారో తెలుసా? మేడ గది అనుభవాల్లో. ఆమెన్. దేవుని దర్శనాన్ని చూసినప్పుడు, దేవుని యొక్క ప్రత్యక్షతను కనబరచబడినప్పుడు వారి దేహాలు ఎలా కాలబడుతున్నాయి తెలుసా? అగ్ని చేత కాలబడుతున్నాయి. ఆమెన్. హల్లెలూయా. పిరికి వారిగా ఉన్నవారు, దేవుణ్ణి ఇష్టపడి ఇష్టం కానట్టుగా భయపడుతూ జీవిస్తున్న ఆ దినాల్లో మళ్ళా ఎలా మారారంటే మేడగది అనుభవంలోనే. ఆమెన్. అందరూ ఏకమై, ఏక మనసుతో, ఏక హృదయముతో, ఏక ఆత్మతో దేవుని ఏం చేస్తున్నారు? ప్రార్థిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, ప్రార్థన చేస్తూనే ఉన్నారు. ఆమెన్. ఆరాధిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఏం కావాలండి మానవుడికి ఈ దినాల్లో అంటే దేవుణ్ణి ప్రార్థించేవారిగా ఉండాలి. ఆమెన్. వేడుకునే వారంగా ఉండాలి, స్తుతించే వారంగా ఉండాలి. ఎప్పుడు ఎల్లప్పుడూ ఇలాంటి బ్రతుకునే మనము జీవించే వారంగా ఉండాలి. ఆమెన్. గడి చెప్పాలి ఆమెన్. మనం బ్రతుకు మార్చుకోకూడదు, మన స్థితిని మార్చుకోకూడదు. మనము జీవితకాలం అంతయు మన ప్రాణ శరీరాత్మ ఉన్నంత వరకు కూడా దేవుల్లోనే నిలవాలి. ఆమెన్. గడి చెప్పాలి ఆమెన్. అలా అయితే దేవుడు నిన్ను కూడా ఇష్టపడుతున్నాడు. ఆత్మీయంగా ఎదుగుదల లేక నువ్వు కుష్టి అనే వ్యాధితో ఉన్నావేమో, ఆ వ్యాధి మనలో తీసేయండి. ఆమెన్. ఈయనే సృష్టికర్తని నమ్మండి, ఈయనే దేవుడని నమ్మండి, ఈయనే ప్రభు అని నమ్మండి, ఇష్టపడండి. ఆమెన్. ఆయన్ని ఎందరైతే ఇష్టపడతారో ఆయన కూడా మరింత ఇష్టమును మన మీద చూపుతాడు. ఆమెన్. యేసు ప్రభు అన్న మాట ఏంటో తెలుసా? నాకు ఇష్టమే. ఆమెన్. ఆయనకి ఇష్టం ఎవరంటే ఆయనను ఇష్టపడేవారు. ఆమెన్. మళ్ళీ ఎవరైనా ఇష్టపడని వారు ఉన్నారా? ఉన్నారండి? ఎవరైనా ఉన్నారా? ఎవరం లేం. ఆమెన్. ఆయనంటే ఇష్టం, ప్రాణం. అది ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా అలాగనే ఉండాలి, అలాగనే జీవించాలి, అలాగనే బ్రతకాలి. అందుకనే ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పటి నుంచో ఎన్నటి నుండో ఈ కుష్టి వ్యాధి కలిగిన ఈ వ్యక్తి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని మీద ఎంత ఇష్టాన్ని పెంచుకున్నాడు. ఆమెన్. గడి చెప్పాలి ఆమెన్. ఎంత బాండింగో, ఎంత నమ్మకమో, ఎంత విశ్వాసమో ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే దేవుడు అతన్ని ఏం చేశాడండి? ఒకే ఒక మాటతో తన వ్యాధినంతా పోగొట్టేశాడు. ఆమెన్. నా కుమారుడా నీవిష్టమే, నా కుమార్తె నీవిష్టమే. మనమందరం కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆత్మీయంగా ఎదగలేక తొక్కబడుతూ ఉన్నాం. తొక్కబడుతున్నామంటే అపవాది మన మీద ఏం చేస్తున్నాడు? ఏలుబడి చేస్తున్నాడు.
ఏలుబడి చేస్తున్నాడు. వాడు ఏలుబడి చేయకూడదు, ప్రభువే మన మీద ఏలుబడి చేయాలి. ఆమెన్. ఆయన మన రాజు, మన రక్షకుడు, మన తండ్రి ఆయన. ఆమెన్. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం, చదువమ్మా. నీవు శుద్ధుడవు కమ్మని నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. ఆమెన్. ఆమెన్. తక్షణమే ఏమైపోయిందండి? శుద్ధుడైపోయాడండి. ఆమెన్. శుద్ధతతో ఫలంగా ఏమొచ్చింది అతనికి? పరిపూర్ణమైన స్వస్థత. ఆమెన్. పరిపూర్ణమైన విడుదల క్షణాల్లో జరుగుతాయండి ఏదైనా. ఆమెన్. నమ్మాలి, ఇష్టపడాలి, ప్రేమించాలి, ఆయన మీదే నమ్మకాన్ని పెట్టుకోవాలంటండి. ఆమెన్. ఎవరు నిన్ను ఆదరించారు, ఎవరు నిన్ను ప్రేమించరు, కానీ ప్రభు అయిన క్రీస్తు నిన్ను గుండెల్లో పెట్టి చూసుకుంటాడండి. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. ఇక్కడ మనం చూసినట్లయితే శుద్ధ అయిపోయాడు. ఒళ్ళంతా కూడా ఉన్న మచ్చలు, డాగులు, మరకలన్నీ కూడా పోయాయి. ఆమెన్. సంతోషంతో, ఆనందంతో, ఎంతో ప్రియమైన బిడ్డలారా యేసుని ప్రేమించటం మరంతగా ఉన్నాడు. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అన్నారు. చదవండి అక్కడి నుంచి 4వ వచనం. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయో చెప్పకు. అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీయో చెప్పొద్దు. ఆమెన్. నీకు జరిగిన కార్యం ఎవరితో చెప్పొద్దు. మోషే నియమించిన కానుకను నువ్వేం చేయాలి? సమర్పించు. ఆమెన్. యూదులు ఆచార ప్రకారంగా ఒక వ్యక్తికి ఏదైనా మేలు జరిగితే, ఏదైనా విడుదల కలిగితే, ఏదైనా అద్భుతం జరిగితే వాళ్ళు ఏం చేయాలి? మోషే నియమించిన కానుకను చెల్లించాలి. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. నీకేదైనా దేవుని ఎడల జరిగిన ప్రతి కార్యానికి నువ్వేం చేయాలి? రహస్యంగా నీ కానుకను సమర్పించాలి. చాలామంది ప్రియమైన బిడ్డలారా ఈ లోకంలో ఎలా అయిపోతున్నారు అంటే ఇచ్చే విధంగా ఉంట్లా. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. దేవుడి చేసిన కార్యానికి ఇచ్చేవారంగా ఉండాలి. అది ఇచ్చింది ఎవరు? దేవుడే నీకు. ఆమెన్. నీకు 6 దినాలు కష్టపడి 7వ దినాన్న విశ్రాంతి దినాన్న నువ్వేం చేయాలో అవన్నీ దేవుని చేయాల్సిందే. ఆమెన్. ఏం చేస్తాం? రాగానే ప్రార్థనతో ప్రారంభిస్తాం, పాటలతో స్తుతిస్తాం, ఇంకా స్తుతి ఆరాధన జరుగుతుంది, ప్రత్యేక పాట పాడబడుతుంది, ఇంకా వాక్యము ప్రకటింపబడుతుంది. ఎవరి గురించి? యేసును గురించి గొప్ప అద్భుతమైన సువార్త. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. వాక్యానుసారంగా జీవించే ప్రతి వారిని దేవుడు అభివృద్ధిలోకి నడిపిస్తాడండి. వాక్యము గద్దించినప్పుడు ఆ వాక్యం నా కోసమే వచ్చిందని ఎవరైతే సరి చేసుకుంటారో ఆ సరైన జీవితమే దేవునికి ఇష్టమైన బలియాగమండి. ఆమెన్. ఏది ఇచ్చినా ఇవ్వకపోయినా దేవునికి ఇవ్వాల్సింది ఏంటంటే నీ హృదయం అనే ఆలయంలో ఎవరుండాలి? ఎవరుండాలండి? యేసయ్య ఉండాలి. యేసయ్య ఉన్నాడా? యేసయ్య నీతో నడుస్తున్నాడా? నువ్వు ఏం చేస్తున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఆమెన్. యేసయ్య నీతో ఉండట్లేదంటే, నేను ఇష్టపడట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నువ్వెక్కడో తప్పిపోయావు, జారిపోయావు, నీ మనస్సుని కఠినంగా ఉంచుకున్నావు. ఆమెన్. మనం ఏం చేయాలంటండి? మనం ఏం చేయాలంట? దేవుణ్ణి ప్రతి దినము ప్రతి క్షణము
ఆయన మనలో ఉండేలా చూసుకోవాలి. ఆమేన్. చూపుల ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా మనం ఏం చేయకూడదంటే పాపము చేయకూడదు, దేవునికి విరోధమైన పనిని చెయ్యకూడదు. ఆమేన్. ఆయనకి ఇష్టలుగా ఉంటే నీకున్న కష్టమంతా మాయమైపోతుంది. ఆమేన్. నీకున్న నష్టమంతా మాయమైపోతుంది. ఆమేన్. నీకున్న అప్పు బాధలు, రుణ బాధలు అన్నీ కూడా ఆయన ఎలా తీర్చాలో తెలుసు కనుక అలా తీర్చగలడు నీ పక్షం నుండి. ఆమేన్. వ్యాధితో బాధపడుతున్నావా? అప్పులు బాధతో బాధపడుతున్నావా? బిడ్డలతో బాధపడుతున్నావా? ఏది సమస్య ఉన్నా నీవు దేవుని ఇష్టపడి ప్రార్థన చేయి, నీ జీవితంలో నూతన కార్యాలు చేస్తాడు, నూతన మేళ్ళు చేస్తాడు. నా తండ్రి చాలా శక్తిమంతుడు. ఆమేన్. ఆయనకి ఈ లోకంలో సర్వాధికారము ఉన్నది. అందుకని మనుషుడైన కుష్టి వ్యాధి కలిగిన వ్యక్తిని ఏం చేశాడు? శుద్ధి చేస్తాడండి. ఆమేన్. పాపానంతా తన ప్రియమైన అమూల్యమైన హస్తము చేత తొలగించేస్తాడండి. దేవునికి అసాధ్యం అంటూ ఏదియో లేదు. సాధ్యం కాంది నీకే. ఎందుకు కాలేకపోతుందంటే నీవు దేవుని పరిపూర్ణంగా విశ్వసించట్లా. ఆమేన్. పరిపూర్ణంగా ఇష్టపట్ల, పరిపూర్ణంగా ప్రేమించలేకపోతున్నావు. ప్రేమించే వారంటే ఆయనకి చాలా ఇష్టం. ఆయన ప్రేమించేవారు ఆమేన్ వర్ధిల్లుతానే ఉంటారు. ఏ కృప చేత అంటే దావీదుకు చూపిన శాశ్వత కృప. ఆమేన్. ఇంకా ముందుకు వెళ్ళిపోదాం. చదవండి తల్లి. మరొక మాట మనకు కనబడుతుంది. కానీ 5 ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి, ఆమేన్ చెప్పాలి అందరూ కూడా. ఆమేన్. నిద్రపోతున్నారా? లేదు కదండి. నిద్రపోతే ఏం చేయాలి మనం? ఒక్కసారి హల్లెలూయా చెప్దామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒక వ్యక్తి కనబడుతున్నాడు. అతనికి రోమా ప్రభుత్వం వారి చేత ఒక అధికారం కలిగిన వ్యక్తి. ఆయన పేరే శతాధిపతి. ఆమేన్. ఒక 100 సైనికుల మీద ఆధిపత్యం చేసే వ్యక్తి అతను. ఆమేన్. ఈయన కూడా ప్రభు అయిన క్రీస్తుని తెలుసుకుని తనకున్న కష్టం కాదు, తనలో ఒక వ్యక్తి బలహీనుడు అయి ఉన్నాడు. వ్యాధితో, పక్షవాతంతో బాధపడుతూ ఉన్నాడు అతను. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఈ దినాల్లో మనం ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు మనతో. ఆమేన్. ఎంతమంది మీరు మేళ్ళు పొంది, ఆశీర్వాదాలు పొంది, రక్షణ పొంది దేవుని చిత్తంలో నడుస్తున్నారో వారందరూ ఒక్కసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అందరికీ వందనాలండి. చాలా మంచిది. మనం ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఆ శతాధిపతి వలె ఉండాలి. మనం మేళ్ళు పొందుతమే కాదు, పక్కవాడు కూడా మేలు పొందాలని ఆశించాలి. ఆమేన్. తన ఇంట్లో కష్టం కాదు, తన బంధువు కష్టం కాదు. ఎవరికంటండి? తన సైన్యంలో ఒక వ్యక్తికి ఒక వ్యాధి వచ్చింది. ఆమేన్. ఆ వ్యాధిని బట్టి ఆ శతాధిపతి ఎన్నో వైద్యుల దగ్గర తిప్పి ఉండొచ్చు, ఎన్నో పసర మందులు వాడి ఉండొచ్చు. ఏవి కూడా అతన్ని స్వస్థపరచాల. ఆమేన్. గడి చెప్పాలి. ఆమేన్. ఈ శతాధిపతి దేవుని గురించి వినే ఉంటాడు.
ఈయన కూడా తెలిసే ఉంటుంది. ఈయన ఏం చేస్తున్నాడంటే ఎక్కడికి వెళ్తున్నారండి? యేసయ్య ఉన్న చోటికి. ఆమెన్. గడియప్పలు ఆమెన్. ఆ సెంటెన్స్ అంతా పూర్చేమో 5. శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి. చాలండి, దేనికి స్తోత్రం. ఆ శతాధిపతి యేసయ్య యొద్దకు వచ్చి చాలా అక్కడ కూడా ఏమని సంబోధిస్తున్నాడు? ప్రభువా. ఆమెన్. ప్రభు అని ఎవరిని అంటాం? ఒక కలెక్టర్ గారు ఉన్నారు, జిల్లా అంతటికి ఆయనే అధికారి. ఆమెన్. మన సమస్య చాలా చిన్నదైనా పెద్దదైనా మనము ఎక్కడికి వెళ్తామండి? అధికారి దగ్గరికి వెళ్ళి మన సమస్యను చెప్పుకుంటాం. ఆమెన్. ఆ కలెక్టర్ గారు ఏం చేస్తారు? మన పనిని ఏం చేస్తారండి? ఆయన చేస్తాడు. ఆమెన్. మనకున్న సమస్య ఏంటో, మనకున్న బాధ ఏంటో, మనకున్న ఇబ్బంది ఏంటో ఈ లోకంలో ఆయన చేయవలసిన పని ఆయన చేస్తాడు. ఆమెన్. ఒక్కొక్కసారి కలెక్టర్ వల్ల కూడా అది కాకపోవచ్చు. ఆమెన్. కానీ ప్రభు వల్ల సమస్తము సాధ్యమే. ఆమెన్. అసాధ్యం కాందంటూ ఏది లేదు, ఆయనకి అంతా సాధ్యమే. ఎవరు నమ్ముతున్నారు అంటే శతాధిపతి అయిన వ్యక్తి ప్రభుని నమ్మాడు. ఆమెన్. ప్రభు దగ్గర ఒకే ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తా ఉన్నాడు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగులా బాధపడుతూ ఇంటిలో పడి ఉన్నాడు. ఆమెన్. బాధపడుతున్నాడు ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో ఏళ్ళ నుంచి. కానీ ప్రియదేవుని బిడ్డలారా, అతను ప్రేమించాడు కనుక, ఇష్టపడ్డాడు కనుక, అతను పనివాడు కనుక, ప్రియదేవుని బిడ్డలారా, అతను ఎంతో ఎంతో చేసి ఉండొచ్చు. కానీ అది అతనికి నయం కావట్లే. ఆమెన్. ఇక్కడ తను అనుకున్నాడు, ఏమనుకున్నాడంటే, ఏమైనా సరే నేను ప్రభుని కలవాలి. ఆమెన్. ప్రభు దగ్గరికి వెళ్ళాలి. ప్రభువే చేయగలడు. విన్నాడు కాబట్టి, చెప్పబడుతున్నాయి కాబట్టి, ప్రియదేవుని బిడ్డలారా, ఇది నాన్న మనం ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. మన ఆత్మీయ తల్లిదండ్రులు ఈ స్థలంలో నిలబడి వారు ఎంతో గొప్ప పరిచర్య చేశారు. ఆమెన్. నాకు తెలుసుండి ఏదైనా దురాత్మ వచ్చినా ఆ దురాత్మ వెళ్ళే అంతవరకు కూడా ప్రభు పాదాల చెంత ఏం చేసేవారండి? బ్రతుములాడుతూ ఉండేవారు. ఆమెన్. ఎందుకంటే అయ్యగారికి 9 కృపావరాలు, అందులో గొప్ప కృపావరం ఏమిటంటే స్వస్థత వరం. ఆమెన్. అన్ని వరాలు గొప్పవే, కానీ స్వస్థత వరం అంటే ఏదైనా జ్వరం వచ్చినా, వ్యాధి వచ్చినా, రోగం వచ్చినా, చనిపోయిన సైతము ప్రాణహాని ఉన్నా వారందరి కొరకు చేతులెత్తి నూనె రాసి సిలుగుత్తు వేసి ఏం చేసేవారు? ప్రార్థన చేసేవారు. ఆమెన్. ఎవరి నామాన్ని ఎత్తిపెట్టేవారు? నజరుడైన యేసుక్రీస్తు నామాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేసి దురాత్మను వెళ్ళగొట్టేవారు. ఆమెన్. రోగాన్ని పోగొట్టేవారు. అయ్యగారు ఒకే ఒక మాట చెప్పేవారు, ఇవన్నీ కూడా ఎవరిచ్చారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆమెన్. అయ్యగారు నమ్మారు కనుక ప్రియదేవుని బిడ్డలారా, అయ్యగారి జీవితం దేవుడు మార్చేసుకున్నాడు. ఆమెన్. నమ్మకమైన పనివారుగా ఆయన నిలబడ్డారండి. ఆమెన్. ఎన్ని దురాత్మలను, ఎన్ని వ్యాధులను, ఎన్ని ప్రియదేవుని బిడ్డలారా
కష్టంలో ఉన్న వారిని యేసుక్రీస్తు నామంలో విడుదల చేశారు. ఆమెన్. గడి చెప్పాలి ఆమెన్. నీతిమంతుల్ని జ్ఞాపకము చేసుకున్నట మనకేంటి? ఈ దినాన ఈ స్థలంలో నిలబడి మనమందరము కూడా మన ఆత్మీయ తల్లిదండ్రులని ఏం చేయాలండి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆమెన్. నా జీవితం గతంలో ఎలా ఉండేదో తెలుసు, నీ జీవితం గతంలో ఎలా ఉండేదో తెలుసు. అందరి జీవితాలను తన కుమారుడైన జాన్ రాజయ్య గారి ద్వారా మనందరినీ రక్షించుకున్నారు యేసయ్య. ఆమెన్. గడియప్పల ఆమెన్. అలాగనే ఈ శతాధిపతి కూడా ప్రియదేని బిడ్డలారా తనకి సంబంధం లేకపోయినా ప్రియదేని బిడ్డలారా తన దగ్గర పని చేస్తున్నాడని వెళ్ళవలసిన పని ఆయనకు లేదు. ఆమెన్. ఇక్కడ ఏం చూపిస్తున్నాడు? మానవత్వము. ఆమెన్. తన దగ్గర పని చేస్తున్న కృతజ్ఞతతో ప్రియదేని బిడ్డలారా తన ఆధిపత్యం తన అధికారం అంతా విడిచిపెట్టి ప్రభుని వేడుకుంటున్నాడు అక్కడ. ఆమెన్. గడి చెప్పాలి ఆమెన్. ఒక్కసారి ఆ ఆలోచన మళ్ళా చదువుతల్లి. ప్రభువా నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడియున్నాడని చెప్పి. ఎక్కడ పడిపోయాడండి? ఇంటిలో పడిపోయాడు. కొంతకాలం నుంచి కొన్ని సంవత్సరాల నుంచి ఆ పక్షవాయువు గల వ్యక్తి పడే ఉన్నాడు తప్ప ఇప్పుడు లేవల. ఆమెన్. గడి చెప్పాలి ఆమెన్. ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆ శతాధిపతి ప్రభు దగ్గర వేడుకుంటున్నాడు. కొన్ని దినాలు కొన్ని సంవత్సరాల నుండి ఇంటిలోనే పడి ఉన్నాడు. ఆమెన్. ఇంకా చదువు తల్లి. ఆయనను వేడుకొనెను. యేసు నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా. చాలండి. దేనికి స్తోత్రం. ఏం చేస్తున్నాడండి? వేడుకుంటున్నాడు, బ్రతిమలాడుకుంటున్నాడు. ఈ దినాల్లో అలాంటి వారు ఉన్నారా? ఇతరుల్ని ప్రేమించే వారంగా ఉన్నామా? ఇతరుల కష్టంలో ఉంటే ఆదుకునే వారంగా ఉన్నామా? ఇతరులు నష్టంతో ఉంటే ప్రేమించే వారంగా ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచిద్దాం. ఆమెన్. క్రీస్తు ప్రేమ క్రీస్తు నీలో ఉంటే నువ్వు ఎవరినైనా ప్రేమిస్తావు. ఆమెన్. శత్రువునైనా ఏం చేయమంది వాక్యం? ప్రేమించమంది. నువ్వు యుద్ధం చేయకల్లా నీ పక్షమున యుద్ధము చేయవాడు ఆయన. ఆమెన్. విజయము చూడగలుగుతావు. నిన్ను నిందించిన బాధించిన అవమానించిన ప్రియదేని బిడ్డలారా ప్రజలను దేవుడు నీ పాదాలు చెంత పడేస్తాడు. ఆమెన్. నువ్వు ఎక్కడికి వెళ్ళక్కల ఆయన దగ్గరికి వెళ్తే చాలు. దేనికి స్తోత్రం. నిన్ను ద్వేషించేవారు, నీ మీద పగ సాధించేవారు, నీకు వ్యతిరేకమైన ఎవరినైనా కానీ దేవుడు ఏం చేయగలడండి? నువ్వు ప్రేమిస్తున్నావు గనక దేవుడు ఏం చేస్తాడో అతన్ని తొక్కి పెట్టించేస్తాడు. ఆమెన్. అతని అహం గర్వం, వాడికి ఎంత డబ్బు ఉన్నా సరే వాడి డబ్బు అంతా అయిపోతుంది. అంతే. ఆమెన్. ఆమెన్. నీకు విరోధంగా ఉన్న ఏ ఆయుధమో, మనకు విరోధంగా ఉన్న ఏ ఆయుధమో వద్దిల్లదు. ఆమెన్. మన పక్షమున యుద్ధము చేయవాడాయన. మనకి విరోధి అయిన వ్యక్తిని మన పాదాలు చెంత పడేస్తాడు. ఆమెన్. శత్రువుల మధ్యలో మనకేమీ ఇస్తాడంట? భోజనాన్ని సిద్ధపాటు చేస్తాడు. ఆమెన్. శత్రువే నిన్ను ప్రేమించేలాగా శత్రువే తన ఇంటికి తీసుకెళ్ళి మంచి ప్రేమ విందు ఏర్పాటు చేస్తారంట. ఆమెన్. గడి చెప్పాలి. ఆమెన్. దేవునికి తెలుసు మనకి సాధ్యం కాందంటేదు లేదు. శతాధిపతి ప్రియదేని బిడ్డలారా ఇక్కడ మనం చూస్తే ప్రియదేని బిడ్డలారా తన సైన్యంలో ఒక వ్యక్తి కొరకు ఎంత 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 ప్రయాసపడుతున్నాడు. ఆమెన్. ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకి రండి. నీ బంధువుల్లో ఉన్నాడేమో ఆ వ్యక్తి,
నీకు విరోధంగా ఉన్నా, దేవునికి విరోధంగా ఉన్నా, రోగంతో ఉన్నా, పాపంతో ఉన్నా, శాపంతో ఉన్నా, ఇంకొకటి ఏది ఉన్నా సరే నీవు అతనిని ప్రేమించు. ఆమేన్. అతని కొరకు ప్రార్థన చేయి. అతని కొరకు ప్రార్థిస్తే ఏదో దినాన్న దేవుడు అతన్ని పట్టుకుంటాడు. ఆమేన్. నీ ద్వారా ఒక ఆత్మను రక్షించుకున్నట్లే. ఆమేన్. ఇక్కడ కాదు మనకు కావాల్సింది, దేవుని దగ్గర ఒక గొప్ప స్థానం కావాలి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఈ శతాధిపతి ప్రియదేవుని బిడ్డలారా ఒంటరిగా ఒక్కడిగా వెళ్ళి ఉన్నాడు, యేసుని దర్శించి ఉన్నాడు. తన యొక్క శిష్యుల్లో, తన యొక్క సైన్యాధిపతిలో ఒక వ్యక్తిని ప్రభు కొరకు ఏం చేస్తున్నాడు? బ్రతుములాడుతున్నాడు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. ఇంకొక మాట చెప్పాడు కదా ఆయన. ఆ మాట ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నేను వచ్చి వారిని స్వస్థత పరిచితనని అతనితో చెప్పగా. ఆమేన్. యేసు ప్రభు వారు ఆయన మాటలు విని, ఆయన విశ్వాసమును బట్టి, సైన్యాధిపతి పక్షవాత కలిగిన వాడు కాదండి విశ్వాసం ఇచ్చింది. అక్కడ ఎవరు విశ్వాసం ఇచ్చుతున్నారు? శతాధిపతి. ఆమేన్. ఈ మాటలు వినగానే యేసయ్య చాలా ఆశ్చర్యపోయాడు. పద వెళ్దాం అని చెప్తున్నాడు అక్కడ ఆయన. ఆమేన్. కానీ శతాధిపతి ఏం చేశాడో తెలుసా? చాలా తగ్గించుకున్నాడు అక్కడ. ఆమేన్. ఒకే ఒక మాట చెప్తున్నాడు యేసు ప్రభు వారితో. చదవమ్మా 8వ వచనం. ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. ఆమేన్. ప్రభువా నా ఇంటిలోకి వచ్చుటకు నేను పాత్రుణ్ణి కాను, అర్హుణ్ణి కాను, యోగ్యుణ్ణి అంతకంటే కాను. ఆమేన్. ఏం చేస్తున్నాడు ఇక్కడ ఈ శతాధిపతి అంటే? తగ్గించుకుంటున్నాడు. ఎంతలా భయపడుతున్నాడంటే అంతలా భయపడుతూ ఉన్నాడు దేవునికి. ఆమేన్. యెహోవా దేవుడు ఉన్నారు చూసారా? ప్రతి వ్యక్తి కూడా ఆ దినాల్లో ఏం చేసేవారు తెలుసా? భయపడేవారంటండి. ఆమేన్. గడియప్పలు. ఆమేన్. యెహోవా దేవునికి కోపం ఎక్కువ. తనకి వ్యతిరేకమైన ఏ పాపం చేసినా వెంటనే అతనికి శిక్ష పడిపోయేది. ఆమేన్. అన్యాయమైన శిక్ష కాదండి, న్యాయమైన శిక్ష అది. ఆమేన్. ఈ దినాన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనల్ని పరిశుద్ధాత్మ దేవుడైతే చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడు మనల్ని. ఆమేన్. కానీ ఆయన ఒక దినాన రానయ్యున్నాడు. ఆయన అన్న మాటే, నేను రెండవసారి రానయ్యున్నాను. వచ్చినప్పుడు ఎవరి స్థితులు వారు కంట్రోల్ తప్పితే వారందరూ కూడా ఎక్కడ ఉంటారండి? ఆరని అగ్నిలోకి. ఆమేన్. ఆ దినాన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువా ప్రభువా అని నామకార్థంగా పిలిచే వారందరూ కూడా, నీ నామంలో అద్భుతాలు చేయలేదా? నీ నామంలో ఆశ్చర్యకార్యాలు చేయలేదా? నీ నామంలో గొప్ప కార్యాలు చేయలేదా? నీకు ఎన్నో విధాలుగా సాక్షులుగా ఉండలేదా? ఇది మంచిదే, పర్వాలా, దేవునికి స్తోత్రం. మరి కడవర వరకు కూడా నువ్వు ఎలా ఉండాలి? అలాగనే ఉండాలి. ఆమేన్. దారి తప్పిపోకూడదు, జారిపోకూడదు. తప్పిపోయావా దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడు అనుకుంటున్నావేమో, వదలడు. ఆమేన్. గడియప్పలు. ఆమేన్.
ఒక్కసారి పట్టుకున్న తర్వాత, ఒక్కసారి దేవుని మీద ఆధారపడిన తర్వాత, ప్రియదేని బిడ్డలారా, దేవుణ్ణి తప్ప మరి దేన్ని మనము ప్రేమించకూడదు. ఆమేన్. గడియప్పలు ఆమేన్. ఈ శతాధిపతి ప్రియమైన దేవుని బిడ్డలారా ఒకే ఒక మాట చెప్తున్నాడు, నా ఇంటిలోకి వచ్చుటకు నేను యోగ్యుడను కాను. ఆమేన్. చాలామంది సైన్యం ఉన్న, అధికారి ఉన్న, రోమా ప్రభుత్వం చేత శతాధిపతిగా పిలువబడుతున్న అతను ఎంతలా తన అధికారాన్నంతా కూడా పక్కన పెట్టి సాష్టాంగ నమస్కారం చేసి ప్రభుని వేడుకుంటున్నాడండి. ఆమేన్. గడియప్పలు ఆమేన్. మరొక్కసారి ఆ మాట చదవండమ్మా. 8. ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీవు మాట మాత్రము సెలవిమ్ము. ఆమేన్. చాలండి. నీవు మాట మాత్రం ఏమన్నాడు? సెలవిమ్ము. చాలు. నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా, నువ్వు రావక్కల. ఆమేన్. ఎంత నమ్మకమో చూడండి. గుడ్డి నమ్మకం అంటారు దీన్ని. ఆమేన్. నువ్వు రావక్కల్లా, నీ మాటే శాసనం, నీ మాటే నిజం, నీ మాటే సత్యము. నువ్వంటే అది జరిగిపోతుంది ప్రభు. ఆమేన్. గడియప్పలు ఆమేన్. ఆయన ఒక్క మాట చెప్తే ఏదైనా జరుగుతుందా లేదండి? జరగని కార్యం అంటే ఏదైనా ఉందా నీ జీవితంలో? జరగలేదంటే అది మన ప్రాబ్లం, జరగలేదంటే అది మన తప్పు, జరగలేదంటే మనం ఎంత విశ్వాసం ఉంచుతున్నామో ఆలోచించేద్దాం. ఆమేన్. గడియప్పలు ఆమేన్. ఈ శతాధిపతి అయితే చాలా నమ్మకంగా చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు ప్రభువా, నా దాసుడు స్వస్థపరచబడతాడు. ఆమేన్. గడియప్పలు ఆమేన్. యేసయ్య ఇక్కడ అతని కొరకు గొప్ప సాక్ష్యమే చెప్తున్నాడు. చదవండమ్మా అక్కడ. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి. ఆమేన్. ఏం పడ్డాడండి? ఈ మాట విని ఆయనే ఆశ్చర్యపోయాడు. అంటే ఆయనకి తెలియదంటారా మన అంతరంగాల్లో ఏమున్నాయో? తెలియదంటారా? తెలుసు ముందుగానే ఆయనకి. ఆమేన్. ఈ మాటలన్నీ ఆయన తెలుసు. నన్ను ఆశ్చర్యపరుస్తున్నాడు ఇతను అని ఆయనకు ముందే తెలుసు ఆ మాట. ఆమేన్. కానీ ఆయన నోట నుండి మనం వినాలి, ఈ లేఖనాల్లో ఎక్కబడాలన్నమాట. ఆమేన్. గడియప్పలు ఆమేన్. ఆశ్చర్యపోయాడు ప్రభువారే. అంతలా ప్రియదేని బిడ్డలారా ఆకర్షించబడుతున్నాడు, అంతలా ప్రియదేని బిడ్డలారా తగ్గించబడుతున్నాడు, అంతలా దేవుణ్ణి ఎంతగానో ఇష్టపడుతున్నాడు అక్కడ. ఆమేన్. ఆశ్చర్యపోయిన వ్యక్తి ప్రభువారి మాటల్లో విందాం. చదవమ్మా అక్కడ. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి. దేవునికి స్తోత్రం. ఇశ్రాయేల్లో ఇంతవరకు ఎప్పుడు ఇటువంటి విశ్వాసాన్ని ఎక్కడా చూడలేదు. ఆమేన్. ప్రభువారే అతని గురించి ఏమిస్తున్నారండి? సాక్ష్యం ఇస్తున్నారు. ఆమేన్. ప్రేమించే వ్యక్తి నమ్మకంగా ఉంటే దేవుడు ఏమిస్తాడు? మన కొరకు సాక్ష్యం ఇస్తాడు. ఆమేన్. ఆమేన్. మనల్ని ఇష్టపడే ప్రభువారు మనకి ఏం అవసరమో అని తెలుసు. అందుకనే హృదయ అంతరంగములను ఎరిగి ఉన్నాడు, పరిశీలిస్తూనే ఉన్నాడు. ఆమేన్. నీ హృదయాంతరంగంలో ఏముందో ఒక్కసారి ఆలోచించు. ఆ శతాధిపతి వలె నీవు కూడా దేవుని సాక్షాత్తంగా నీ కొరకు పలకాలైన. ఆమేన్. ఇక్కడ యోబుని చూద్దాం. యోబంతా గొప్ప విశ్వాసి, యోబంతా గొప్ప నమ్మకుడు, యోబంతా గొప్ప యథార్థవంతుడు.
ఈ భూలోకంలోనే లేడు. ఆమేన్. తనకు కలిగిన వ్యాధి, తనకు కలిగిన ప్రియమైన బిడ్డలారా భయంకరమైన శోధన మరి ఎవరికి జరిగి ఉండదు. ఆమేన్. మంచివాడికి ఎందుకు జరిగింది, చెడ్డవారికి కదా జరిగేది అని నువ్వు అనుకుంటున్నావు. ఆమేన్. కాదండి, మంచి వారిని కూడా దేవుడు పరిశీలించగలిగాడు గనకనే, అతను మారు తప్పడు గనకనే, నన్ను నమ్మిన విశ్వాసి గనకనే నేను అతన్ని శోధించుటకు అపవాదికి అప్పగించా. ఆమేన్. కానీ యోబు తప్పలేదు, యోబు దేవుని మరవలేదు. యోబు కష్టం వచ్చినా నష్టం వచ్చినా ప్రియమైన బిడ్డలారా నా దేవుడే చూసుకుంటాడని ఆయన మీద ఆధారపడ్డాడండి. ఆమేన్. గడియప్పలు ఆమేన్. ఈ శతాధిపతి కూడా, ఈ యొక్క వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడంటే ప్రభు దగ్గర ప్రియమైన దేవుని బిడ్డలారా చాలా చాలా నమ్మకంగా ఉన్నాడు కనుక సాక్ష్యం చెప్తున్నాడు దేవుడు. చదవండి అమ్మా, అక్కడి నుంచి చదవండి. యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వారిని చూచి, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్టు చూడలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. చాలండి, దేనికి స్తోత్రం. ఏం కావాలి ఇక్కడ? విశ్వాసం. విశ్వాసం అంటే నమ్మకం, నమ్మకం అంటే విశ్వాసం. ఎవరి మీద ఉంచాలి? దేవుడి మీద ఉంచాలి. నమ్ముట మన వల్ల అవుతే సహాయం చేయవాడు ఆయన. దేవునికి స్తోత్రం. నమ్మకపోతే ఎలా జరుగుతుంది? విశ్వసించకపోతే ఎలా జరుగుతుంది? నమ్మాలి దేవుణ్ణి ఖచ్చితంగా, హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా నువ్వు నమ్మాలి. ఆమేన్. నిజంగా ఇక్కడ ప్రభువారు అంటున్నారు తన మాటలోనే విశ్వాసి, గొప్ప విశ్వాసి అతను. ఆమేన్. మనలో చాలామంది గొప్ప విశ్వాసులు ఉన్నారు, లేరని నేను చెప్పాను. ఆమేన్. మన విశ్వాసాన్ని రెట్టింపుగా ఎదిగిపోతూ ఉండాలి, బలపరచబడుతూ ఉండాలి. ఆమేన్. రాజీ ఎక్కడా పడకూడదు. దేవునికి మనము ఎక్కడ ఏ అవమానకరమైన పని చేస్తే మట్టికి ఆయన చాలా బాధపడిపోతాడండి. ఆమేన్. చాలా వేదన చెందుతాడండి. ఆమేన్. నేను ఇంతలా రక్షించుకున్నాను, ఇంతలా ఆశీర్వదించాను, ఇంతలా గొప్పవాణి చేస్తే నాకు వ్యతిరేకంగా విరోధంగా ఉంటున్నారు. ఆమేన్. తనకి వ్యతిరేకంగా విరోధంగా ఉంటే మనం వద్దెల్లో పడతామండి? లేదు. ఆమేన్. వద్దెల్లా బడపోవడానికి కారణం ఏంటో తెలుసా? నీవు ప్రభు చెంత లేకపోవడమే. ఆమేన్. ప్రభు ఇష్టాన్ని నీవు తొలగిపోయావు. ఆమేన్. ఎంతో ప్రేమించిన నిన్ను ఎంతో ఉన్నత స్థితిలో ఇచ్చిన దేవుడు, ఎంతో గొప్ప ఐశ్వర్యం కలిగించిన దేవుడు, ఇది నాన్న మన నష్టాల పాలు కష్టాల పాలు అవుతున్నామంటే మనలో ఏదో ఒక విషబీజం ఉన్నట్టే, పాపం ఉన్నట్టే. ఆమేన్. దాన్ని నువ్వు సరి చేసుకో. ఇప్పుడైనా విశ్వాసంతో సరి చేసుకో. యేసు ప్రభువారే శతాధిపతి కొరకు తన విశ్వాసం చూచి ఆశ్చర్యపోయాడండి ఆయన. ఆమేన్. ఇంకా ముందుకు వెళ్ళిపోతాం, చదవండి. చాలా టైం. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాముతో కూడాను ఇస్సాకుతో కూడాను యాకోబుతో కూడాను పరలోక రాజ్యం వద్ద కూర్చుందురు. కానీ రాజ్య సంబంధులు వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని మీతో చెప్పుచున్నానెను. అది కూడా చదివి. అంతటి యేసు, ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పెను. ఆ గడియలోనే అతని దాసుడు స్వస్థత నొందెను. ఆమేన్. మన విశ్వాసుల తండ్రి అబ్రహాము, తన కుమారుడైన ఇస్సాకు, యాకోబు వారసులమే మనం. ఆమేన్. ప్రభువైన క్రీస్తు ఎక్కడి నుంచి వచ్చారు అంటే వారి యొక్క పూర్వీకుల నుండి ఆయన వచ్చాడు. ఆమేన్. అలా అని వారు పూర్వీకులు అంటే ఆయన కంటే గొప్పవారని వారిని మనం అనుకోవద్దు. ఆమేన్. వారు మనకి గొప్పవారు. ఆమేన్. అబ్రహాముని ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకుని దీవించిన దేవుడు, యాకోబుని ప్రియమైన బిడ్డలారా అంగీకరించిన దేవుడు. ఆమేన్.
వీరందరూ కూడా దేవుని యొక్క పరలోకంలో ఒక స్థానాన్ని వారికి దేవుడు ప్రత్యేకంగా ఇచ్చేస్తాడు. ఆమేన్. గడియప్పలు ఆమేన్. ఈ స్థానంలో మనం ఉండాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుని నమ్మినట్టుగా, నమ్మకంగా జీవించినట్లుగా మోసగాడైన యాకోబు కూడా ఏమైపోయాడండి? చివరాఖరికి తమ పితరుల తల్లిదండ్రుల జాబితాల్లో ఎక్కిపోయాడు. ఆమేన్. పోరాడాడు. ఏమని పోరాడాడు? ప్రభువా, నేను పాపనే ఒప్పుకుంటున్నాను, నేను మోసగానే ఒప్పుకుంటున్నాను, కానీ నాకు నీ ఆశీర్వాదం కావాలి. ఆమేన్. నా యొక్క పితరుల తండ్రి అయిన అబ్రహాము, ఇస్సాకు ఎలా ఆశీర్వదించావో నేను అలా ఆశీర్వదించబడాలి. ఆమేన్. ఆ యాకోబు సంతతి వారే ఈ 12 గోత్రములు శాఖోపాలుగా విభజించబడ్డారు వీరు. ఆమేన్. వీరు ముఖ్యంగా ఎక్కడున్నారంటే, ఎక్కడున్నారండి వీళ్ళు? ఎక్కడున్నారు? పరలోక రాజ్యంలో. ఆమేన్. దేవుడు తీసుకున్నాడు వీళ్ళని ఎక్కడికి. ఆమేన్. చివరిగా ఇక్కడ మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, రాజ సంబంధులు వెలుపట చీకటిలోకి త్రోయబడతారు. ఆమేన్. రాజ్య సంబంధులు వీరు లోకాస్తులని అర్థం. దేవునికి స్తోత్రం. లోక భోగాలు, లోక ఆశలు, లోక ధనం, లోక పాపేచ్ఛలు వీరు అనుభవించిన వారు. ఆమేన్. గడియప్పలు ఆమేన్. సొలొమోనైనా దావీదైనా పాపం చేస్తే దేవుడు మట్టికి వదల్లా. ఆమేన్. ఆ స్థానంలో కూర్చోబెట్టిందే ఆయన. ఆమేన్. ఉన్నత ప్రియదేవుని బిడ్డలారా, ప్రసిద్ధి చెందింపచేసిందే ఆయన. ఆమేన్. కానీ రాజులు, అధికారులు దేవునికి వ్యతిరేక సంబంధులుగా మారారు. ఆమేన్. యేసుక్రీస్తు పుట్టినప్పుడే హేరోదు మహారాజు ఏం చేయాలని చూశాడు? ఏం చేయాలని చూశాడండి? చంపాలని చూశాడండి. ఆమేన్. గడియప్పలు ఆమేన్. రాజ్య కాంక్ష, నేనే ఉండాలి, ఎల్లప్పుడూ నేనే ఉండాలి. ఎన్ని సంవత్సరాలు అయిపోయినా, అంటే 100 సంవత్సరాలు అయిపోయినా, 200 సంవత్సరాలు అయిపోయినా, 1000 సంవత్సరాలు అయిపోయినా ఉండాలని మానవుడు ఆశ. ఆమేన్. అందుకని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడండి? మన ఆయుష్ని తగ్గించేస్తాడు. ఆమేన్. గడియప్పలు ఆమేన్. మన ఆయుష్ రేఖ ఏమైపోతుంది? ఈ దినాల్లో తగ్గిపోతుంది. బలహీనపడిపోతున్నాం. మనము ఎలా అయిపోతున్నామంటే చీకటి సంబంధులుగా మారిపోతున్నామంట. ఆమేన్. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు వెలుగు సంబంధులు. ఆమేన్. ఆ వెలుగు సంబంధులు ఎవరంటే ప్రియదేవుని బిడ్డలారా, ఖచ్చితంగా ప్రభువైన క్రీస్తు మీద బండ మీద కట్టబడిన వారు. ఆమేన్. వారు కదల్చబడరు, కొట్టుకుపోరు. వారి పునాదులు ఎలా ఉంటాయి? స్టాండర్డ్. ఆమేన్. ఇక్కడ నువ్వు స్టాండర్డ్ వేస్తే అక్కడ నీకు పరిపూర్ణమైన గృహము ఉంది. ఆమేన్. ఇది శాశ్వతమైనది కాదు, ఇది అశాశ్వతమైనది. మనమందరం ఎవరమంట? యాత్రికులం. ఆమేన్. ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి లాంటి వారు. యోగ్యత అర్హత కలుగుతుందంటే ఎవరి వల్ల అంటే ప్రభు అయిన క్రీస్తు వలన తప్ప మనకి ఇంకేదీ లేదు. ఆమేన్. ఏదైనా ఉందనుకుంటున్నావేమో, ఏమీ లేదు. ఒకవేళ చనిపోతే చాలామంది అనుకుంటున్నారు ఈ దినాల్లో కుక్కగానో నక్కగానో ఇంకొకటిగానో పొట్టేస్తామని. ఆమేన్. దీంతోనే మన అంతం. ఆమేన్. ఆ అంతం కలిగించేవారు ఎవరంట? ఆది దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. ఆదియు అంతమో నేనే. భయపడండి, లోబడండి, మీకు ఏది కావాలన్నా నేను ఇచ్చే దేవుడిని. ఆమేన్. పోషించే దేవుణ్ణి. నిజంగా ఈ శతాధిపతి విశ్వాసం
ఈ శతాధిపతి ప్రియమైన బిడ్డలారా గుడ్డి నమ్మకం, దేవుడే గొప్ప సాక్ష్యం ఇస్తూ ఇప్పుడు ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని యేసయ్య మాటతో అక్కడి నుండే స్వస్థపరిచేశారు. ఆమెన్. గడియప్పలు ఆమెన్. మన దేవుడు దురాత్మ కట్టలోండి, చీకటి కట్టలోండి, పాపపు కట్టలోండి, శాపపు కట్టలోండి, ఏ వ్యాధులతో, ఏ బలహీనతతో, ఏ సమస్యలతో సతమతం అవుతున్నావో ఆయన దగ్గరికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేయాలి. ఆమెన్. సేవకుల వల్ల ఏం జరగదు. ఆమెన్. సేవకులు ఎవరో మీలాంటి మనుషులే. ఆమెన్. కానీ ప్రియమైన బిడ్డలారా, నీ ప్రార్థన, సేవకుడి ప్రార్థన ఏమవ్వాలి? ఏకమైతే. ఆమెన్. ఏకమైతే ఆమెన్ దేవుడు చేస్తాడు. ఆమెన్. ఎవరి మీద ఉంచాలి అంటే యేసయ్య మీద. ఆమెన్. ఆ శతాధిపతి యేసయ్య మీద ఉంచాడు, నమ్మకాన్ని ఉంచాడు, యథార్థతను ఉంచాడు, పరిశుద్ధతను ఉంచాడు. గనుకనే ప్రియమైన బిడ్డలారా, తన సైన్యాధిపతులు ఒక వ్యక్తికి పక్షవాయువు నుండి, దురాత్మ కట్టల నుండి విడిపించబడ్డాడు. ఆమెన్. ఒక్కసారి ఆ మాట మనం చదువుకుందాం. 13 చదువుతాను. అంతటా యేసు ఇకను వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక. చాలండి. దేనికి స్తోత్రం. ఏమైపోతుంది? అవునుగాక. ఏమంటున్నాడు ఆయన ప్రభువారు? అవునుగాక. ఆమెన్. అక్కడి నుండే పలికాడు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళా. ఏం పొందాడండి ఆయన? స్వస్థత పొందాడు. ఆమెన్. పక్షవాయువు నుండి విడుదల పొందాడు. విడిపించగలది, రక్షించగలది యేసు నామం ఒకటేనండి. ఆమెన్. మార్పు చెందాలి, మారు మనసు కలిగి జీవించాలి. ఆమెన్. జీవించిన ప్రతి వ్యక్తి ఆయుష్తో ఉంటాడండి, ఆరోగ్యంతో ఉంటాడండి. ఐశ్వర్యాలు కొదువా ఉండవని నేను చెప్పను. ఆమెన్. ఉంటాయి, ఉండపోవచ్చు. అయినప్పటికీ కూడా నువ్వేమవ్వాలి? దేవుని మీదే విశ్వాసించాలి. ఆమెన్. అసాధ్యం కానిదంటూ ఏది ఆయనకి లేదు. నమ్ముట మనవంతైతే మనం అన్నీ పొందుకుంటాం. ఈ దినాన్న కుష్టి వ్యాధి కలిగిన వాడు, ప్రభువా నీకిష్టమైతే నన్ను నీవు శుద్ధునిగా చేయగలవు చేశాడు. ఆమెన్. ఒక శతాధిపతి, ప్రభువా నువ్వు అక్కడికి వెళ్ళవద్దు, ఒక్క మాట సెలవిస్తే చాలు, నా యొక్క పనివాడు స్వస్థత పొందుతాడు. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కడే మన అన్ని విషయాల్లో మనకి తోడుగా ఉంటాడు. ఆయన నమ్మిన వారికి ఎల్లప్పుడూ కూడా ఆయన కాపుగానే ఉన్నాడు. ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నిన్ను భద్రం చేస్తూనే ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యము మన వినుకల్లో దీవించునో గాక. ఆమెన్. మరి ఒక విషయం చెప్తున్నాను, వినండి. మరి